RRR హీరోలు జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ తేజ్ వీళ్ళిద్దరిలో ఎవరు పై చేయి సాధించబోతున్నారు? RRR చిత్రం తరువాత సోలోగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దేవరా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైనటువంటి కలెక్షన్లు రాబట్టారు. అలాగే రామ్ చరణ్ తేజ్ గారు గేమ్ చేంజర్ చిత్రం ద్వారా ఈ నెలలో ఆయన విడుదలకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఈ రెండు చిత్రాల ద్వారా ఎవరు పై చేయి సాధించబోతున్నారనేటువంటి ఉత్కంఠ ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి యజ్ఞమూర్తి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. RRR హీరోలు ఎవరు పై చేయి సాధించబోతున్నారు సోలోగా అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? వాళ్ళిద్దరు హీరోల ఫ్యాన్స్ ఇప్పుడు అవి ఫైటింగ్ చేసుకుంటున్నారు. సో మా హీరోని దాటలేరు మీరు అని చెప్పేసి ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈజీగా అవలేలుగా ఎత్తి మొదటి వారంలోనే ఎత్తి అవతల పడేస్తాడు మీ హీరో కలెక్షన్ని, మీ సినిమా కలెక్షన్ని అని ఇటు మెగా ఫ్యాన్స్ వాళ్ళిద్దరూ కూడా ఫైటింగ్ చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో. మనకు తెలుసు RRR తర్వాత తను చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి సినిమా దేవరా అది 440 కోట్ల దాకా క్రాస్ వరల్డ్వైడ్గా సాధించింది. యాక్చువల్గా అది ఇంకా దానికి పొటెన్షియల్ ఇంకా ఎక్కువ ఉంది, ఈజీగా 500 కోట్లు దాటేస్తుంది అని అనుకున్నారు. కానీ దాన్ని రీచ్ కాలేకపోయింది, 500 కోట్ల మార్కుని రీచ్ కాలేక ఆగిపోయింది. సో దానికి చాలా మన ఆ సబ్జెక్టుకి నిజానికి అది కూడా ఎక్కువే అనేవాడు కూడా ఉన్నారు దేవరా సబ్జెక్ట్కి. ఎందుకంటే మనకు తెలుసు క్లైమాక్స్ వచ్చినప్పుడు చాలామంది అసంతృప్తికి గురయ్యారు ఆ సినిమాని దేవరాని. అయినప్పటికీ కూడా అంటే ఒక్క సినిమాగా వచ్చి ఉన్నట్లయితే వేరేగా ఉండేది. అది 2 పార్ట్స్గా చేయటం వల్ల కథ కొంచెం పలచన అయిపోయింది అనేది ఒక అభిప్రాయం ఉంది దేవరకు సంబంధించి. మొత్తం అది కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాటోగ్రఫీ ఫెయిల్యూర్ వల్ల అతను ఆ దేవరకు తగ్గట్టు అలా కనిపించాలి ఆకారం మొత్తం తెర, కానీ అలా కనిపించలేదు, తెర మీద చాలా చిన్నవాళ్ళకి కనిపిస్తున్నాడు అనేది ఒక మైనస్గా చెప్పుకుంటూ వచ్చారు. అందువల్ల దాని పొటెన్షియల్ అంతవరకు అప్పుడు 440 కోట్లు రావడం అనేది గొప్ప విషయంగానే చెప్పుకున్నారు. ఎందుకంటే ప్రాఫిటబుల్ వెంచర్గా నిలిచింది అది. సో ఇప్పుడు ఆయనకి అత్యంత అంటే నాకు ఇండస్ట్రీలో నాకు బెస్ట్ ఫ్రెండ్ జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పింది రామ్ చరణే. ఇండస్ట్రీలోనే నాకు అందరికంటే బెస్ట్ ఫ్రెండ్ జూనియర్ ఎన్టీఆర్ అని. మన RRR డాక్యుమెంటరీ వచ్చింది, చూసాం మనం. సో అందులో ఆ మేకింగ్ ఎలా జరిగింది ఏంటి అని చూసిన వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారని చెప్పాలి. ఎట్లా చేశారా షూటింగ్, ఇలా చేశారా అంటే పులితో పోరాడే సీన్లు జూనియర్ ఎన్టీఆర్ ఎలా చేశాడా. అలాగే ఓపెనింగ్ సీన్ ఏదైతే ఉందో రామ్ చరణ్ చేసినటువంటి ఓపెనింగ్ సీన్, అందులో చాలా మందిని ఇతను తన వాళ్లే మళ్ళీ వాళ్ళందరూ కూడా వాళ్ళని కొడతాడు, వాళ్ళ మీద విరుచుకుపడి వాడిని ఇబ్బంది పెట్టి వాడిని కొట్టి లాఠీతోటి తను కూడా దెబ్బలు తిని ఇలాంటి సీన్ అది కొన్ని 100 మందితోటి. ఆ సీన్ కనీసం 10 నిమిషాల పైన ఆ సీన్ ఎలా చేశారో చూపించారు. సో అంత కష్టపడతారా? ఎందుకంటే తనకు బ్లడ్ కూడా వచ్చింది నిజంగానే దెబ్బలు తగిలాయి రామ్ చరణ్కి. సో అంత కష్టపడతారు అనేది తెలిసి వచ్చింది అందరికీ కూడా. ఇప్పుడు తనే చెప్పాడు నా బెస్ట్ ఫ్రెండ్ అని. సో మరి చాలా సందర్భాల్లో వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు ఒకరి మీద ఒకరికి ఎంత గౌరవం ఉంది, ఎంత స్నేహం ఉందనేది కూడా వాళ్ళు చాలా సందర్భాల్లో చెప్పారు. అవును, నిజానికి ఈ సినిమా కథ రామ్ చరణ్ కంటే ముందు జూనియర్ ఎన్టీఆర్కి తెలుసు. కథ విన్నప్పుడే తనకు తెలుసు జూనియర్ ఎన్టీఆర్కి కొంచెం కొద్దిగా పాలు తనకంటే కూడా ఆ రామరాజు క్యారెక్టర్కి ఉంది అని. ఎందుకంటే ఆ రామరాజు క్యారెక్టర్ ఒక రామ్ అయితే ఈ భీమ్ అనే క్యారెక్టర్ ఒక హనుమంతుడు టైప్ క్యారెక్టర్ అనేది అక్కడ ఉంది. సో ప్రధాన కథానాయకుడు అప్పుడు రామ్ చరణ్ అవుతాడని తెలుసు తనకి. అయినప్పుడు కూడా తను భీమ్ క్యారెక్టర్ని తనే ఎంచుకున్నాడు. రామరాజు క్యారెక్టర్ రామ్ చరణ్కి తనే జక్కానికి చెప్పి అది రామ్ చరణ్ చేతే చేపిద్దాం అని జక్కన్న అని చెప్పేసి నీ ఇష్టం అని చెప్పి తను చెప్పాడంట. నువ్వు ఈ క్యారెక్టర్ నాకు ఏదైనా నాకు ఇష్టమే, నువ్వు ఏదైనా చేయగలవు అని జక్కన్న చెప్పినప్పటికీ కూడా తనే ఎంచుకొని రామ్ చరణ్కి అది ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ అనేది మనకి అప్పుడు తెలిసినటువంటి విషయం.
సో రిలీజ్ అయిపోయింది. అయినప్పటికీ కూడా భీమ్ క్యారెక్టర్ కూడా చాలా బాగా పండించాడు తను. అయితే కొద్ది మందికి మాత్రం ఆ ఫైట్ ఏదైతే ఉందో ఆ క్లైమాక్స్ ఫైట్లో కొంచెం తగ్గించారు జూనియర్ ఎన్టీఆర్ని అనేది. ఎందుకంటే తను నీళ్ళలో పడి ఇప్పుడుకో వస్తాడు బల్లెంతో. ఈ లోపల తను యుద్ధం చేస్తూ ఉంటాడు రామరాజు. సో అది కొంచెం డిసప్పాయింట్మెంట్ గురి చేసింది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి. సో అప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య ఆ ఫ్యాన్స్ మధ్య రైవలరీ నడుస్తూనే ఉంది. ఎగ్జాక్ట్లీ. అంటే జూనియర్ ఎన్టీఆర్ అసలు దీంట్లో హీరో కాదని సైడ్ ఆర్టిస్ట్గా చేశారు, సైడ్ హీరోగా చేశారు అన్నట్లుగా ఇటు చరణ్ ఫ్యాన్స్ అనడం, అలాగే ఇటు ఎన్టీఆర్ అభిమానులేమో లేదు చరణ్ పాత్ర కంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది, ఆయన పర్ఫార్మెన్సే బాగుంది అన్నట్లుగా వాళ్ళు చెప్పడం, రకరకాల సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఒక వారికే తెరలేపారు. అవును, అసలు మా హీరోనే మీ హీరోని పైకి లేపితే కానీ మీ హీరో లేవలేదు, భుజాల మీద మోస్తాడు కదా జూనియర్ ఎన్టీఆర్ తన్ని. అదొకటి ప్లస్ ఆ పాట ఉంది కదా సుద్దాల ఆసక్తి రాసిన పాట కొమరం భీముడు పాట. ఆ పాట అసలు మామూలు కాదు కదా అసలు. అది సినిమా మొత్తం పాటల్లో చెప్పాలంటే సినిమా మొత్తానికి హైలైట్ సాంగ్ అయితే అదే కదా. సో అట్లా అవి చెప్పుకోవడానికి వాళ్ళు చెప్పుకుంటారు. సో ఏమైనా ఒక రైవలరీ నడుస్తూ ఉంది. దేవరా సినిమా అప్పుడు చాలా వాళ్ళు మెగా ఫ్యాన్స్ కొంతమంది దాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేయటం, ట్రోల్ చేయటం ఇవన్నీ చూసాం మనం. రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్ల మీద ట్రోలింగ్ నడిచింది. ఇప్పుడు అప్పుడే చెప్పారు వాళ్ళు, అరే మీరు వస్తున్నారు కదా సంక్రాంతికి, అప్పుడు చూపిస్తాం మేము, అప్పుడు మా వంతు వస్తుందని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అప్పుడే హెచ్చరిక వార్నింగ్లు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ టైం వచ్చింది. రేపు 10వ తేదీ రిలీజ్ కాబోతుంది. సో అందుకని ఫస్ట్ టార్గెట్ పుష్ప 2 కాదు వాళ్ళ టార్గెట్. ఇప్పుడు ఫస్ట్ ఇమీడియట్గా RRRలో తమ హీరో పక్కన చేసినటువంటి, తమ హీరోతో పాటు చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఏదైతే ఉందో ఆ దేవర ఆ కలెక్షన్ దాటడం అనేది ఫస్ట్ వాళ్ళ టార్గెట్. సో దాన్ని దాటిన తర్వాత ఇంకేదొచ్చినా వాళ్ళకి బోనస్ కింద లెక్క అనమాట. సో యాక్చువల్గా థియేట్రికల్ వాల్యూ పరంగా చూసుకుంటే ఇది ప్రపంచవ్యాప్తంగా 210 కోట్లు అని చెప్తున్నారు. ఓకే, కాబట్టి 210 కోట్లు అనేది ఈజీగా వచ్చేస్తుంది. అంటే 210 కోట్లు రావాలంటే గ్రాస్ పరంగా 420 కోట్లు, దానికి డబుల్ చూసుకోవాలి. అదేమో 440 కోట్లు, అంటే ఆల్మోస్ట్ దాని దగ్గరగా వచ్చిందంటే సేఫ్ అయిపోతుంది, బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. సో దానికంటే ఎక్కువ రావటం, ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేదే ఇప్పుడు వీళ్ళకి టార్గెట్గా ఉంది. ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళది అది. మొత్తం థియేట్రికల్ నాన్ థియేట్రికల్ కలిపి 400 కోట్ల పైన అమ్ముడైంది అది ప్రీ బిజినెస్ వాల్యూ. గేమ్ చేంజర్. సో అదే అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే యాక్చువల్గా శంకర్ లాంటి డైరెక్టర్ని ఇండియాలోనే టాప్ డైరెక్టర్ అని చెప్పుకున్నాడు, మీ హీరో అంతకంటే ఎక్కువ చేయలేకపోయాడా బిజినెస్, థియేటర్ బిజినెస్ అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, తారక ఫ్యాన్స్ ఆల్రెడీ సోషల్ మీడియాలో ఒక పక్క అలా ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో అయినప్పటికీ కూడా ఎందుకంటే దానికి 300 నుంచి 350 కోట్ల దాకా బడ్జెట్ పెట్టారా అని చెప్పుకుంటూ ఉన్నారు. సో ఏమైనప్పటికీ కూడా సో దానికి మించే బిజినెస్ జరుపుకుంది కాబట్టి సేఫ్ అయిపోయినట్టే అని అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు తను దిల్ రాజు తనే ఈ ఏరియాలో నైజాంలో తనే రిలీజ్ చేసుకుంటున్నాడు. కాకపోతే బయ్యర్స్ ఉన్నారు దానికి, తమ ప్రాంతంలో సినిమా వేసుకుందాం అని చెప్పి అడ్వాన్సులు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, తమ థియేటర్లో ఆడించాలని చెప్పి అడ్వాన్సులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా, ఈ బయ్యర్స్ అందరూ కూడా సేఫ్ జోన్లోకి రావాలంటే ఖచ్చితంగా సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి. సో బ్రేక్ ఈవెన్ అయిందంటే మాత్రం దేవర ఆ టార్గెట్ ఏదైతే ఉందో దాటేస్తుంది. సో దీని ముందున్న ప్రస్తుత లక్ష్యం కేవలం బ్రేక్ ఈవెన్ అయితే చాలు అన్నట్టు ఉంది. సో మాకు కానీ ఈజీగా అంటే ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా వస్తే కనుక 500 కోట్ల పైనే గ్రాస్ సాధించడం మా సునాయాసంగా సాధిస్తుంది. వాళ్ళైతే అసలు అంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే మాది 1000 కోట్లు కూడా సాధించేంత సత్తా ఉంది మా సినిమాకి గేమ్ చేంజర్ కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ పాట పాడుతూ ఉన్నారు వాళ్ళు. సో 1000 కోట్లు కూడా మాకు పెద్ద కష్టం కాదు, ఆఫ్టర్ ఆల్ మీ సినిమా ఏముంది 400 కోట్లే కదా, మాది ఈజీగా 500 కోట్లే కాదు 1000 కోట్లు కూడా దాకా కూడా వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెప్పేసి వాళ్ళు అలా తమ డిఫెండ్ చేసుకుంటూ బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి చూడాలి. సో అంటే ఇదైతే నడుస్తుంది, మీ సినిమా రిలీజ్ అవని మా హీరోనే పై చేయిలో ఉంటాడు అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, లేదు 1 వీక్లోనే రిలీజ్ అయిన విత్ ఇన్ 1 వీక్లోనే
మీ హీరో సినిమా టోటల్ లైఫ్ టైం కలెక్షన్ని మా వాడు దాటేస్తాడు అని చెప్పేసి రామ్ చరణ్ ఫ్యాన్స్. సో ఇదైతే నడుస్తూ ఉంది, ఒక డిస్కషన్ లేదా ఒక యుద్ధం నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో. చూడాలి. ఎందుకంటే ఎంతకుముందు ట్రైలర్ రిలీజ్కి ముందు ఒకటిలాగా ఉంది, ట్రైలర్ రిలీజ్ తర్వాత కొంచెం పెరిగిందనే చెప్పాలి. ఇప్పుడు రాజమండ్రిలో జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్కి, ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి ఈ హైపు ఇంకా ఇక్కడి నుంచి ఇంకా పెరుగుతుంది. ఓకే, ఈ వారం రోజుల్లో బాగా పెరుగుతుంది. ఎందుకంటే నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ కూడా మొదట్లో బిగిన్ చేసినప్పుడు పెద్దగా లేదు, కానీ ఇప్పుడు ఊపందుకున్నాయి. అలాగే ఇప్పుడు దాకా నార్త్ బెల్ట్లో దీనికి బజ్జే లేదని చెప్పేసి అనుకున్నారు, కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత అక్కడ కూడా కాస్త బజ్జు వస్తూ ఉంది. అది ఇంకా పెరుగుతుంది, ఆ బజ్జు పెరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఒక ఆశతో ఉన్నారు. సో మొత్తానికి అంటే ఇనిషియల్ టార్గెట్ ఏదైతే ఉందో దేవర గ్రాస్ని అధిగమించడం, అది నిజంగా అధిగమిస్తుందా, విత్ ఇన్ 1 వీక్లోనే అవుతుందా, లేదా 2-3 రోజుల్లోనే ఫస్ట్ వీకెండ్లోనే సాధించేస్తుందా అనేది మరి చూడాల్సి ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.